మనిషి జీవితంలో నిర్ణయము అనేటువంటిది ఒక అంతర్భాగము. ప్రతి విషయములో చిన్న విషయము దగ్గర నుంచి పెద్ద విషయము వరకు కూడా మనిషి తనకు నచ్చినటువంటి విధముగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. జీవిత భాగస్వామి ఎంపిక దగ్గర నుంచి కూడా కట్టుకునే బట్ట, ఉండేటువంటి నివాసము, తినేటువంటి భోజనము, తనకుండేటువంటి స్నేహితులు, ఇలా ప్రతిదీ కూడా అన్ని రంగాలలో కూడా సరి అయినటువంటి లేక సముచిత నిర్ణయాలు మనిషి తీసుకోగలిగినప్పుడే అది జీవితానికి ఉపయోగకరముగా మారుతూ ఉంటాయి. సరైన కాలంలో సరైనటువంటి నిర్ణయాలు మనం తీసుకోలేకపోయినట్లయితే జీవితము అస్తవ్యస్తంగా మారేటువంటి అవకాశము ఏర్పడుతుంది. అదే మంచి నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోగలిగితే మనిషి ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. మనము మొదటి పఠనాన్ని గమనించినట్లయితే యెహోషువ ఇశ్రాయేలీయులందరినీ కూడా షెకెము వద్ద ప్రోగు చేసి అడుగుతూ ఉన్నాడు, ఈరోజు మీరు నిర్ణయించుకోండి, మీరు ఎవరిని పూజిస్తారు అనేటువంటిదే. యావే దేవుణ్ణా లేకపోతే ఇంకో దేవుణ్ణి పూజిస్తారా? ఆయన ఎందుకు వాళ్లను ఆ ప్రశ్న వేయాల్సి వచ్చింది? ఈజిప్టు దేశము నుంచి బానిసత్వములో నుంచి నడిపించినటువంటి మహానాయకుడు మోషే, ఆయన బ్రతికున్నంత కాలము తిరగబడుతూనే ఉన్నారు. కాసేపు మాట వింటారు, కాసేపు మాట వినరు. కాసేపు యావేను పూజిస్తారు, కాసేపు అక్కడ దొరికినటువంటి ఏదో దేవతల విగ్రహాలను పూజిస్తూ ఉంటారు. చంచలమైనటువంటి మనస్తత్వము. సరే, కానాను దేశానికి వెళ్ళడానికి ముందే ఆయన కాలధర్మం చెందాడు. ఆయన తర్వాత నాయకుడైనటువంటి జోషువా కూడా కానాను దేశానికి వాళ్ళందరినీ రప్పించిన తర్వాత ఈయన మీదైతే తిరగబడలేదు, కానీ అక్కడ వాళ్ళు సకల సంపదలు పొందిన తర్వాత ఈ మధ్యలో వచ్చినటువంటి ఈ సంపదలను చూచి కళ్ళు నెత్తికెక్కాయనే చెప్పుకోవాలి. ఫలితంగా ఏ దేవుడైతే తమను ఈజిప్టు దేశము నుంచి తీసుకుని వచ్చారో ఆ దేవుణ్ణి మరచిపోతూ ఉన్నారు. ప్రక్కనున్నటువంటి ఆకర్షణలకు లోనవుతూ ఉన్నారు. ఇతర దేవతలను పూజించడము మొదలు పెడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇక విసుగు చెందినటువంటి యెహోషువ షెకెము వద్ద వాళ్ళందరినీ కూడా ప్రోగు చేసి చెబుతూ ఉన్నాడు, నేను నా కుటుంబము మాత్రము యావే దేవుణ్ణే పూజిస్తాం, మరి మీరు ఎవరిని పూజిస్తారో ఈరోజు నిర్ణయించుకోండి. చాలా స్పష్టంగా వాళ్ళను అడుగుతూ ఉన్నాడు. పూర్వము అబ్రహాము, నాహోరు వారి తండ్రి అగు తేర యూఫ్రటీస్ నదికి ఆవల నివసించుచు అన్యదైవములను కొలిచారే, కానీ మీరు యావేను పూజింపనొల్లనిచో మరి ఎవరిని పూజింపగోరుదునో నిర్ణయించుకొనడం. చాలా స్పష్టంగా నిక్కచ్చిగా వాళ్ళందరినీ కూడా అడుగుతూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే ప్రజలు అప్పటికప్పుడు ఇచ్చినటువంటి స్పందన ఏమిటి? ఎంత మాట! మేము యావేను విడనాడి అన్యదేవతలను కొలుతుమా? మమ్ము మా పితరులను దాస్యగ్రహమైన ఐగుప్తు నుండి ఏవలకు కొని వచ్చినది యావే కాదా? కనుక మేమనో యావేనే పూజింతము, అతడు మాకు దేవుడు. తమ తప్పిదాన్ని గ్రహించినటువంటి ఇశ్రాయేలీయులు మరుక్షణములోనే ఇచ్చినటువంటి స్పందన ఇది నిజమైనటువంటి స్పందన. అంటే ఆ తర్వాత చరిత్ర చూస్తే తాత్కాలికమైనటువంటి స్పందనగా కనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు తీసుకునేటువంటి ఆ నిర్ణయాలు అప్పటికప్పుడు కప్పదాటుగా కనిపిస్తూ ఉంటాయే, కానీ నిజంగా మనస్సులో నుంచి వచ్చాయా అంటే ప్రశ్నార్థకంగానే మిగిలిపోతూ ఉంటుంది. అదే ఆ తర్వాత చరిత్ర మనకు చెబుతూ ఉంటుంది. మన జీవితాలలో చాలాసార్లు సరిగ్గా ఇదే జరుగుతూ ఉంటుంది.
మనము తీసుకునేటువంటి మన జీవిత నిర్ణయాలు చాలాసార్లు పొరపాట్లు చేస్తూ ఉంటాము. పొరపాట్లు చేయడం మానవ సహజము. కానీ ఆ పొరపాట్లు తెలిసినప్పుడు ఆ పొరపాట్లను సరిదిద్దుకొని జీవితాన్ని మళ్లించుకోవడం ఉత్తముల లక్షణము. కానీ చాలాసార్లు ఇశ్రాయేలీలాగానే చేస్తూ ఉంటాము. అమ్మా నాన్నలు చెప్పినప్పుడు, పెద్దలు చెప్పినప్పుడు అప్పటికి వాళ్ళ పీడ వదిలించుకోవడానికి, అప్పటికి వాళ్ళ నోళ్ళు మూయించడానికి, నీవు చెప్పిందే చేస్తాను, నువ్వు చెప్పిందే కాదంటానా, మీ మాట జబదాటను అని టకాటక వెనక ముందు ఆలోచించకుండా చెప్పేస్తూ ఉంటారు. మనం జాగ్రత్తగా గమనిస్తే కాస్త ఆలోచించి సమాధానం చెప్పేవాళ్ళు మనసు మార్చుకొని పాటిస్తారు. కానీ మన నోటిలో మాట నోటిలో ఉండగానే, అమ్మో మీరు చెప్పేది చాలా గొప్ప, మీరు చెప్పిన మాట అక్షరాలా పాటిస్తాను, పొల్లు పోకుండా చేస్తానని చెప్పి ఎవరైతే చెబుతూ ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు చేయరు. అందుకే ప్రభువు 2 కుమారుల సామెత చెప్పారు. పెద్ద కుమారుడు పొలానికి వెళ్ళమంటే వెళ్ళనన్నాడు, కానీ తర్వాత ఆలోచించే మనసు మార్చుకొని వెళ్ళాడు. రెండోవాడు నాన్న చెప్పి చెప్పంగానే అదెంత పని చేస్తాను అని చెప్పి అన్నాడు, కానీ వెళ్ళాడా? వెళ్ళలేదు. చాలాసార్లు ఈ రోజుల్లో ప్రత్యేకంగా ప్రతి వ్యక్తి నిర్ణయాలు ఇలాగే ఉంటూ ఉంటాయి, కప్పదాటు వ్యవహారాలు. కానీ అది ఎవరికి నష్టం? మనం అనుకుంటాం ఏదో వాళ్ళని సంతృప్తి పరచడానికి, వాళ్ళ మనసు నొప్పించకుండా ఉండడానికి ఆ మాట చెప్తే పోలే, వాళ్ళే నోరు మూసుకుంటారు అన్నటువంటి భావనతో ఉంటాము. కానీ అది మన జీవిత గమనానికి గొడ్డలి పెట్టు అన్న సత్యాన్ని మర్చిపోతుంటాము. మన జీవితాన్ని సరైనటువంటి మార్గంలో నడిపించుకోవడానికి అవసరమైనటువంటి శక్తిని పోగొట్టుకుంటున్నాము అని మర్చిపోతుంటాము. అవసరమైనటువంటి క్రమాన్ని వదిలివేస్తున్నాము అన్నటువంటి సత్యాన్ని మనము మరచిపోతుంటాము. కానీ ఖచ్చితంగా ఎవరైనా సరే మన పొరపాట్లు తెలియచేసి ఏ విధమైనటువంటి బాటలో వెళ్ళాలి అనేటువంటిది తెలిపినప్పుడు మనము స్థిర నిర్ణయము తీసుకోవాలి. నేను ఖచ్చితంగా పాటిస్తాను. ఎందుకు పాటించాలి అనేది మనకు సువిశేష పఠనములో తెలియచేయబడుతుంది. ప్రభువు తన శరీర రక్తాలను గురించి మాట్లాడినటువంటి ఆ సమయంలో, నా శరీరాన్ని భుజించి నా రక్తాన్ని పానం చేస్తేనే నిత్య జీవం ఉంటుంది, నా శరీరమే నిజమైనటువంటి ఆహారము, నా రక్తమే నిజమైనటువంటి పానము అని ప్రభువు చెప్పినప్పుడు ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ, వేదాంతులందరూ కూడాను ఈ మాటలు చాలా కఠినమైనటువంటివి అనుకున్నారు. మేమంతా ఈయన మాంసాన్ని భుజించాలా అంటే మేము నరమాంస భక్షకులుగా మారేటట్లుగా ఈయన చేస్తూ ఉన్నారా? మేము మనుషుల్ని పీక్కుని తినే వాళ్ళలాగా ఈయనకు కనబడుతున్నామా అని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు. చివరకు ప్రభువుని అనుసరించినటువంటి శిష్యులు కూడా ఆయన మాటలో ఎంత నిగూఢమైనటువంటి అర్థం ఉంది అనేది వాళ్లకు తెలుసు. ఆ మాటలో ఎంత శక్తి ఉంది అనేటువంటిది వాళ్లకు తెలుసు. ప్రభువు అద్భుతాలు చేసినప్పుడు నోటి మాట ద్వారా చేయలేదా? మరణించిన వాళ్ళను లేచినప్పుడు అదే నోటి మాట శక్తి ఉపయోగపడిందే. 5,000 మందికి ఆహారాన్ని ఇచ్చినప్పుడు కానీ, వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యాన్ని ఇచ్చినప్పుడు కానీ, చూపు లేని వారికి చూపునిచ్చినప్పుడు, నడవలేనటువంటి వాళ్లకు శక్తినిచ్చినప్పుడు ఏ రకంగా చేశారు అద్భుతాలు? తన నోటి మాట ద్వారా మాత్రమే. ఆ రోజు ఉపయోగపడినటువంటి మాట, ఆ రోజు శక్తివంతమైనటువంటి మాట, తమ కళ్ళారా చూచి చెవులారా విన్నటువంటి ఆ మాట, మరి ఈ రోజున అదే మాట అదే నోటి నుంచి వెలువడినప్పుడు వీళ్ళు ఎందుకు వినలేకపోతూ ఉన్నారు? ఎందుకు కఠినమైనటువంటివిగా భావిస్తూ ఉన్నారు? ఒకే ఒక కారణం, తమకు నచ్చితే మంచిది, తమకు నచ్చకపోతే మంచిది కాదు. మనం చేసే పనులన్నీ అంతే. అవి ఎంత మంచివి కాదు అన్నటువంటి విజ్ఞతతో ఎక్కువగా ఆలోచించము. చాలాసార్లు మనకు నచ్చిందా లేదా అన్నది మాత్రమే చూస్తాము. మరి ఆ నచ్చేది ఎంతవరకు మంచిది, నచ్చనిది ఎంతవరకు మంచిది కాదు అన్నటువంటి ఆలోచన మన మనస్సులలోకి చాలాసార్లు రాదు అంటే రాదు. ఎందుకు అంటే అంతే, ఇక ఏదో పుట్టాం కాబట్టి తింటున్నాం కాబట్టి బ్రతుకుతున్నాం కాబట్టి 4 రోజులు వెళ్ళజేస్తామంతే, అయిపోతుంది.
అసలు ఎందుకు బ్రతుకుతున్నాము, నేనేమి సాధించాలి అనేటువంటి నిర్ణయాలు చాలాసార్లు మనం తీసుకోలేకపోతూ ఉన్నాము. అందుకే ప్రభువు మిగిలినటువంటి 12 మంది శిష్యుల్ని అడుగుతూ ఉన్నారు, మీరు కూడా వెళ్ళిపోతారా అని. అక్కడ రాయప్ప గారు చెప్పినటువంటి మాటలో మనము చాలా జాగ్రత్తగా గమనించాల్సి ఉంది. ఏమంటూ ఉన్నారు ఆయన? ప్రభు, మేము ఎవరి వద్దకు పోయేదము, నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. ఎక్కడికి పోతాము? నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళేటువంటి ప్రసక్తి లేదు. నీ నోట వెలువడేటువంటి మాట కష్టమైందైనా పర్వాలేదు, నష్టమైందైనా పర్వాలేదు, ఇబ్బంది కలిగించేదైనా పర్వాలేదు, ప్రాణాలు తీసేదైనా పర్వాలేదు, కానీ దాని ఫలితము ఎలా ఉన్నప్పటికీ కూడా మరొకరి దగ్గరకు పోయేటువంటి ప్రసక్తే లేదు. ఎందుకు లేదు అంటే, నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. అది అసలైనటువంటి ఆ పునాది. నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. మేము విశ్వసించితమే. 3 ఏళ్ల పాటు ప్రభువుతో తిరిగినటువంటి ఆ మనిషి తన సహచరులతో కలిసి నమ్మినటువంటి సత్యం ఏమిటి అంటే, నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. అది ఉంది కాబట్టి ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నప్పటికీ కూడా, ఎంతమంది వదిలివేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా, అనేక మంది శిష్యగణముతో పాటు మేధావులంతా కూడా వదిలివేసిన తాము మాత్రము ప్రభువనే అంటి పెట్టుకుని ఉండేటట్లు చేస్తూ ఉంటుంది. కష్టమే రాని నష్టమే రాని ప్రభువేమి వీళ్ళని అందలం ఎక్కిస్తానని చెప్పలేదు. వీళ్లకు వైభవాలతో కూడినటువంటి జీవితాన్ని ప్రసాదిస్తానని చెప్పలేదు. నన్ను అనుసరింపగోరువాడు తన సిలువను ఎత్తుగను నన్ను అనుసరించాలి అని చెప్తూ ఉన్నారు. కష్టమైనటువంటి జీవితమే ఉంది అని చెప్పి అంటూ ఉన్నారు. ఎంత కష్టమైన జీవితం ఉన్నా, ఎంత బాధాకరమైనటువంటి జీవితం ఉన్నా, ఎన్ని సిలువలను మోయాల్సి వచ్చినా నిన్నెందుకు విడనాడము అంటే, నీ మాటే ఎందుకు వింటాము అంటే, నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. ఆ మాటలో నిత్య జీవం ఉంది. అది ఈ రోజు నా ప్రాణాన్నే తీయవచ్చు, నాకు కష్టాన్నే కలిగించవచ్చు, ఇబ్బందినే కలిగించవచ్చు, నా సంతోషాన్నే హరించి వేయవచ్చు, కానీ ఆ మాటలో నిత్య జీవం ఉంది కాబట్టే నేను దాన్ని అనుసరిస్తాను. అది అసలు మూలము వాళ్ళు అనుసరించడానికి, ప్రభువుతో ఉండడానికి. ఈ రోజున మనము గ్రహించాల్సినటువంటిది కూడా అదే. నాటి ప్రభువు మాటలు ఈ రోజున మనకు అనేక రకాలుగా, అన్ని విధాలుగా మన చెవులకు సోకుతూ ఉన్నాయి. అవి ఈ చెవుల్లో దూరి ఆ చెవుల్లో నుంచి బయటికి వెళుతున్నాయే కానీ మధ్యలో దారి మార్చుకొని హృదయ పొరలలోనికి వెళ్ళలేకపోతూ ఉన్నాయి చాలాసార్లు. అన్నిసార్లు కాకపోవచ్చు, కానీ ఈ రోజులో అయితే ఎక్కువ శాతమైన మనం చెప్పుకోక తప్పదు. చాలాసార్లు చాలామందిని అడిగినప్పుడు, ఏమి నాయనా, ఏమ్మా, ఏం చేస్తున్నావు? అబ్బాయి ఏమీ లేదండి, ఖాళీగా ఉన్నాను. మరెందుకు ఖాళీగా ఉన్నావు? ఏం పని చేయాలో తెలియక. మరి చదివిన చదువంతా ఎందుకు? లేకపోతే ఎంతగా ఎదిగావో ఉపయోగం ఏముంది? నేను అనుకున్నటువంటి ఉద్యోగం రావాలి, లేకపోతే నాకు నామోషి కానిటువంటి పని అయితే చేస్తా, మిగిలిన పనులు చచ్చినా చేయను. అయితే అప్పటిదాకా ఖాళీగా సోమరిపోతులా కూర్చోవడమే. అమ్మా నాన్నలు సంపాదించి పెడుతున్నారు కాబట్టి పొట్ట నిండా తిని కూర్చోవడమే. కానీ నీవు తింటున్నటువంటి భోజనం కోసమైనా సరే ఈ రోజున నీవు శ్రమించావా అన్నటువంటిది ఒక్కసారి ఆలోచించుకోవాలి. అక్కడ మనకు కావాల్సినటువంటి నిర్ణయాలు ఏమిటి? నేను జీవిస్తున్నాను, నాకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, కానీ నన్ను పోషించగలిగినటువంటి సంపాదన అయినా ఈ రోజు నేను సంపాదించగలిగానా? సంపాదించడం సంగతి ప్రక్కన పెట్టి కనీసం పని చేశాను. ప్రొద్దున లేచి ఇప్పటి వరకు ఏం పని చేశాను? అమ్మకు సాయం చేశానా? నాన్నకు సాయం చేశానా? వాళ్ళ బాధ్యతలలో సహాయం చేశానా? అది కాకపోతే బయట ఏదైనా పని చేశానా? శ్రమించానా లేదా? నేను తినేటువంటి భోజనానికి అవసరమైనటువంటి పని ఈ రోజు నేను చేయకపోతే, చిన్నప్ప గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మీరు అసలు భోజనమే చేయకూడదని చెప్పంటూ ఉన్నారు. పని చేయనివాడు భోజనానికి అనర్హుడు అంటూ ఉన్నారు. అక్కడే నీ నిర్ణయం తీసుకోవాలి. నేను పని చేయాలి అన్నటువంటి నిర్ణయము మనిషికి రావాలి. పని చేయాలి అన్నటువంటి నిర్ణయం వస్తే ఏం పని చేయాలి అని ఎత్తుక్కుంటాడు.
ఏం పని చేయాలి అని ఎత్తుకున్నప్పుడు అది ఏ పనైనా కావచ్చు. ఏ పని కూడా పనిని బట్టి మన స్టేటస్ పెరగదు, పనిని బట్టి మన గౌరవం పెరగదు. కానీ మనము పని చేసే విధానాన్ని బట్టే మన గౌరవం పెరుగుతూ ఉంటుంది. ఈ మధ్యన మీరు పేపర్లో చదివుంటారు, విజయవాడలో రోడ్డు మీద ఓ మనిషి ఏవో పెట్టుకొని అమ్ముకుంటూ ఉన్నాడు. కలెక్టర్ గారు వచ్చి ఆయన చూశారు. ఎవరు ఆయన అంటే ఓ ఉపాధ్యాయుడు. బడిలో పాఠాలు చెప్పాల్సిన మనిషి రోడ్డు మీద అమ్ముకుంటూ బ్రతుకుతూ ఉన్నాడు. ఆయన దాంట్లో చిన్నతనం అని అనిపించుకోలేదు. ఎందుకు అంటే తాను జీవిస్తున్నాడు కాబట్టి జీవనానికి అవసరమైన ఏ పనైనా చేయవచ్చు. ఆ నిర్ణయము తీసుకొని ఆ పని చేస్తూ ఉన్నాడు. మరి ఎందుకు చేయకూడదు? మనం మాత్రం సోమరిపోతుల్లా కూర్చోవడానికే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు మేలుకొలుపు కావాలి. ఎవరెవరైతే సోమరులుగా కూర్చుంటున్నారో, ఎవరెవరైతే పనిపాటులు లేకుండా ఊరికే కూర్చుంటున్నారో అలాంటి వాళ్ళు, ముఖ్యంగా యువతీ యువకులు, ఏ పని అడిగినా నాకు రాదు అంటారు. ఎందుకు రాదు? అది చేయడం లేదు కాబట్టి. ఏ పని అనేటువంటిది కాదు, కానీ ప్రతి పనిలో వేలు పెట్టాలి, ప్రతి పని చేస్తూ ఉండాలి. అప్పుడే జీవితము సాఫీగా ఉండడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. రెండవది, మనము ఎవరి మాటలు వింటూ ఉన్నాము? అమ్మా నాన్నలు చెప్పేటువంటి మాటలు, లేకపోతే మన విద్యాబోధన చేసేటువంటి గురువులు, లేకపోతే మనకు మతబోధన చేసేటువంటి గురువులు, వీళ్ళందరూ కూడా చెప్పేటువంటి మాటలు మనము ఎంతవరకు వింటూ ఉన్నాము? మన నిర్ణయం ఏమిటి? అక్కడ కూడా ఇందాక అనుకున్నట్లు కప్పదాటు వ్యవహారం. చాలాసార్లు చెబుతూ ఉంటారు, అమ్మా నాన్నలతో చెబుతూ ఉంటారు, అమ్మ మీరు చెప్పేటువంటి మాటలు మీ జీవితానుభవంతో చెబుతున్నారు, వినడానికి చాలా సొంపుగా ఉన్నాయి. ఆ మరుక్షణంలో చెప్పిన పని చేస్తారంటే మేము తెలివిగల వాళ్ళము, మాకు ఆలోచన శక్తి ఉంది కాబట్టి వాళ్ళ మాటలు ప్రక్కన పెడుతూ ఉంటారు. ఎందుకు ప్రక్కన పెడుతూ ఉన్నారు అంటే అసలు కారణం అదే. నీవు నిత్య జీవపు మాటలు కలవాడమని రాయప్ప గారు అన్నారే. నీవు జీవితానుభవము కలిగినటువంటి వ్యక్తులు మీరు చెప్పే దాంట్లో మంచి ఉంది, అవి నా క్షేమము కోసమే ఉన్నాయి అన్నటువంటి ఆలోచన లేకపోవడమే. అది గనుక ఉన్నట్లయితే, మీరు చెప్పేటువంటి మాటల్లో మంచి ఉంది, మీరు ఇచ్చేటువంటి సూచనలలో నా జీవితము ఆధారపడి ఉంది అన్నటువంటి నమ్మకము గనక ఇంట్లో పిల్లలకు కానీ బయట ఉన్నటువంటి వాళ్లకు కానీ కలిగినట్లయితే అవతల వ్యక్తి మీద ఖచ్చితంగా తమ జీవితాలు బాగుపడడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. అక్కడ ఆ నిర్ణయాలు తీసుకోలేకపోతే ఆ నమ్మకము అనేటువంటిది ఉండాలి ముందు. చాలాసార్లు నమ్మకాన్ని కోల్పోతూ ఉంటాం. అమ్మా నాన్నలకు ఏం తెలుసు, లేకపోతే వీళ్లకు ఏం తెలుసు అని. ఫలితంగానే మన జీవితాలు రకరకాలైనటువంటి చిక్కుల్లో ఇరుక్కుపోతూ ఉంటాయి. ఆ తర్వాత ఎవరు ఏం చేస్తున్నారు అన్నటువంటిది తెలియక అయోమయంలో కొట్టుమిట్టాడేటువంటి అవకాశము ఏర్పడుతూ ఉంటుంది. జీవితాలు పాడు చేసుకుంటూ ఉంటాము. వాటితో పాటుగా మన క్రైస్తవ జీవనము కూడా. అసలు మనలను ముందుకు నడిపించేటువంటి ఆ పునాది క్రైస్తవ జీవితంలో ఉంది అన్నటువంటి సత్యాన్ని మర్చిపోతున్నాం. అందుకే ఈ పునాది మీద నిలబడలేకపోతున్నాం కాబట్టి సామాజిక జీవనము అస్తవ్యస్తం కావడానికి అవకాశము ఏర్పడుతూ ఉంటుంది. నేను క్రైస్తవుడను, క్రీస్తునే పూజిస్తున్నాను అని బల్లగుద్ది మరీ గట్టిగా చెప్పగలిగినటువంటి సత్తా చాలామందికి ఈ రోజుల్లో లేదు అనే చెప్పుకోవాలి. ఎందుకోసమంటే రకరకాల కారణాలు ఉన్నాయి. దాన్ని ఎవరూ కాదనడానికి లేదు. ఈ రోజుల్లో మనము క్రైస్తవులము అని చెప్పుకుంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలు గండిపడుతూ ఉంటుంది. వాటికి గండిపడితే మన అభివృద్ధి కుంటుపడుతూ ఉంటుంది. మరి అలాంటి సమయాల్లో ఏం చేయాలి? అది ప్రశ్నార్థకంగానే మిగులుతూ ఉంటుంది. రెండవది వివాహ వ్యవస్థ. వివాహ వ్యవస్థలో ఉండేటువంటి సాధక బాధకాలు. మనకు ఈ క్రైస్తవత్వము అనేకమైనటువంటి నియమ నిబంధనలతో కూడుకున్నటువంటిది. వైవాహిక బంధము ఎంతటి పటిష్టమైనది అనేటువంటిది మనము రెండవ పఠనంలో విన్నాము. చిన్నప్ప గారు ఎఫ్ఎస్సీలకు వ్రాసినటువంటి ఆ పత్రికలో చెబుతూ ఉన్నారు.
భగవంతుడికే భక్తుడికే మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధమే ఇక్కడ వీళ్ళిద్దరికూ ఉండాలి అని దానికోసమే నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రకటనలు వ్రాసేటప్పుడు ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని స్థిరీకరిస్తూ ఉన్నారు. వైవాహికము లేక వివాహము చేసుకున్నప్పుడు దైవ సన్నిధిలో మరి తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని ఎంతవరకు మనము నమ్ముతూ ఉన్నాము లేక అనుసరిస్తూ ఉన్నాము. ఎందుకు ఈ రోజున అనేక వివాహ బంధాలు తెగిపోతూ ఉన్నాయి. ఎవరి దారి వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. చాలా రకాల కారణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏది ఏమైనా అక్కడ సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవడమే. చాలాసార్లు జంటలు ఎందుకు విడిపోతూ ఉన్నాయంటే వాళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి గొడవలు, అహంభావము, నీవు నేను ఎవరు గొప్ప అనేటువంటి భావం. అలాంటి సమయంలో నీ దారి నీది నా దారి నాది అనేటువంటివే. మరికొన్ని సమయాల్లో వైవాహిక బంధం ఏర్పడడానికి ముందు ఉండేటువంటి అనుబంధాలు. మరి అలాంటప్పుడు వివాహాలు ఎందుకు చేసుకుంటారో కూడా తెలియదు. దాన్ని అంటిపెట్టుకుని ఉండవచ్చు కదా, అప్పుడు సరైన నిర్ణయం తీసుకోరు. అప్పుడు సరైన నిర్ణయం తీసుకోకుండా వివాహ బంధంలో ప్రవేశించి ఎక్కడ ఎమడలేక అది వదిలిపెట్టలేక రెండు రకాలుగా తారుమారై నానా విధములైనటువంటి అయోమయములో పడిపోయి చివరకు దీనికి గండి పెడుతూ ఉన్నారు. కానీ ఈ వివాహ వ్యవస్థలో ప్రవేశించేటప్పుడే సరైన నిర్ణయం తీసుకోవాలి. అది లేకపోతే ఈ జీవితాలు అస్తవ్యస్తంగా మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు అలాగే మొదలుపెట్టాం కాబట్టి బండిని ఎద్దు ఏం చేస్తూ ఉంటుంది, బండికి కట్టిన తర్వాత ఈడ్చుకుపోతూ ఉంటుంది. అలాగే బండిని లాగించుకొని పోదామని చెప్పి అనుకుంటారు, కానీ ఫలితము పిల్లల మీద పడుతూ ఉంటుంది. తల్లిదండ్రులు సరిగా లేకపోతే పిల్లలు సరైన నిర్ణయాలు తీసుకుంటుంటారంటే తీసుకోలేకపోతూ ఉంటారు. ఎవరి దారి వాళ్ళదే అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా పిల్లలకు మనము చిన్నప్పటి నుంచి సరైనటువంటి నిర్ణయాలు తీసుకునేటట్లుగా వారికి సాయపడాలి. మనము సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే ఏది సముచితమో ఏది సముచితమో కాదు అనేటువంటి విజ్ఞత మనకు ఉండాలి. మన చుట్టూ ఉండేటువంటి వ్యక్తుల నుంచి సమాచారము తీసుకున్నటువంటి మనము దానిలో నుంచి అసలైనటువంటి నిర్ణయాన్ని నాడు ఇశ్రాయేలీల మాదిరిగా ప్రకటించగలగాలి. యెహోషువ స్పష్టంగా చెబుతూ ఉన్నాడు, మీరేం చేస్తారు అని కాదు, నేను నా కుటుంబం మాత్రము యావేనే పూజిస్తాము. రాయప్ప గారు చెబుతున్నారు, నీవు నిత్య జీవపు మాటల కలవడవు కాబట్టి నేను మిమ్మలను వదిలిపెట్టి వెళ్ళను. మన జీవితంలో మన నిర్ణయాలకు తోడ్పడేటువంటి వాళ్ళంటూ కొంతమంది ఉండాలి. ఎవరో ఒకరి మాట మనం వినాలి, లేకపోతే మనం సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేము. ఎవరో ఒకరు ఎవరైనా కానివ్వండి, ఒకరు కావచ్చు, ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, నలుగురు కావచ్చు, మన మనస్తత్వము తెలిసి మన మనస్తత్వానికి అనుగుణంగా మనలను నడిపించి సరైన నిర్ణయాలు తీసుకునేటట్లుగా మనలను చేయగలిగినటువంటి వ్యక్తులు మన జీవితంలో కొంతమంది ఉన్నప్పుడే మన బండి సాఫీగా సాగిపోతూ ఉంటుంది. లేకపోతే కొంచెం కష్టం రాగానే ఏం చేస్తున్నామో ఏంటో మనకు తెలియదు. ఇబ్బందులు రాగానే ఆలోచించేటువంటి శక్తిని కోల్పోతూ ఉంటాము, విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతూ ఉంటాము. ఫలితంగా మనం తీసుకునేటువంటి నిర్ణయాలు అస్తవ్యస్తంగానే మారిపోతూ ఉంటాయి. అవే మన జీవితాలను శాసిస్తున్నాయి అని మరచిపోకూడదు. మనము అంతిమ ఫలితాన్ని చూస్తూ ఉంటాము. ఎందుకు ఇలా జరిగిందని నెత్తినోరు బాదుకుంటూ ఉంటాం, కానీ దానికి అసలు కారణం మొదట నుంచి ఉన్నాయి. సరైనటువంటి నిర్ణయాలను మనము మొదట నుంచి తీసుకోలేకపోతున్నాము అన్నటువంటి విషయాన్ని మనం మరచిపోతూ ఉంటాము. కాబట్టి ఈరోజు మన జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి నిర్ణయాన్ని తీసుకుందాము. మనకు సహాయపడడానికి పవిత్ర గ్రంథం ఉంది, బోధనలు ఉన్నాయి, మంచి స్నేహితులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. వీళ్ళందరూ చెప్పేటువంటి మాటలను ఆలకించి ఆ మంచి మాటలలో నుంచి మన జీవితాలకు ఏది ఉపయోగకరమో అన్నటువంటిది, ఎవరు నిజంగా మన మేలు కోరుతున్నారు, మన అభివృద్ధిని కోరుకుంటూ ఉన్నారు, మనము ఉన్నతలముగా ఉండడానికి కోరుకుంటూ ఉన్నారు, ఎవరు నిజంగా మన వ్యక్తిత్వము సరైనటువంటిదిగా ఉండడానికి సహాయపడుతున్నారు అన్నటువంటిది గ్రహించి తదనుగుణముగా మనము నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనము ఉన్నతులుగా మారుతూ ఉంటాము.
మన జీవితాలు ఉన్నతమైనటువంటి స్థాయికి వెళుతూ ఉంటాయి. ప్రభువు సామెతలో చెప్పినట్లుగా నీవు ఉత్తముడవు అని దేవుని చేత మనము చెప్పించుకోగలిగేటువంటి స్థాయికి వస్తాము. అందుకు అవసరమైనటువంటి వరానుగ్రహాలను దయచేయమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.